నిజామాబాద్ జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూసింది. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల పేరిట కోట్లలో స్కామ్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు గుర్తించినటువంటి లెక్కల ప్రకారం 5 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. శివాజీ నగర్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సదరు అధికారి పలువురు వ్యక్తుల పేరిట వివిధ రకాల రుణాలు తీసుకున్నాడు. అయితే వాటిని లబ్ధిదారుల ఖాతాకు కాకుండా నేరుగా తన ఖాతాకు మళ్లించాడు. ఇక ఆ తర్వాత పలువురికి ఈఎంఐ చెల్లించారని బ్యాంకు నుంచి వారి ఫోన్లకు సందేశాలు వెళ్ళాయి. ఇక దీంతో పాటు మరికొందరు డిఫాల్టర్ అయ్యారు. బాధితుల బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా స్కామ్ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఇక ఈ ఘటనపై అప్రమత్తమైన యూనియన్ బ్యాంక్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. బాధితులను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్కామ్ కు పాల్పడిన సదరు అధికారి అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్యాంక్ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మధు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారీ స్కామ్ వెలుగు చూసింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మనకు ప్రాథమికంగా తెలిసింది. ప్రైవేట్ వ్యక్తుల పేరిట సుమారు కోట్లను స్కామ్ చేసినట్టు మనకు సమాచారం. ఇప్పటి వరకు గుర్తించిన లెక్కల ప్రకారం చూస్తుంటే మనకు 5 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనము కనబడుతున్నది. శివాజీ నగర్ బ్యాంక్ లో పనిచేస్తున్న సదరు అధికారి అజయ్ పలువురు వ్యక్తుల పేరిట వివిధ రకాలకు సంబంధించిన రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని లబ్ధిదారుల ఖాతాలకు వేయకుండా తన ఖాతాలోకి మళ్లించడంతో ఒక్కొక్కటి మనకు వెలుగులోకి చూసింది. ఆ తర్వాత ఏదైతే మెసేజ్ రూపంలో లబ్ధిదారులకు వచ్చిన మెసేజ్ రూపంలో ఆధారాలు చేసుకొని ఇప్పటితో సంఘటన మొత్తం పూర్తి వివరాలు మాత్రం ఒక్కొక్కటిగా మనకు బయటపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. సుమారు చూస్తుంటే మనకు ఒక్కొక్కరి ముద్రా లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి ఖాతాదారులను బొడి అయితే ఆ తర్వాత పలువురు ఈఎంఐ చెల్లించాలని చెప్పేసి బ్యాంకు నుంచి ఫోన్లు సందేశాలు రావడంతోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదైతే డిఫాల్టర్ అయ్యారో ఆ బాధితులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా స్కామ్ జరిగినట్టు మనకు తెలిసింది. దీంట్లో భాగంగా సదరుకు సంబంధించిన బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ విషయం ముందుగానే తెలవడంతో పరారయ్యారు. గతంలో సైతం వివాదాలకు కేంద్ర బిందువుగానే ఈ మేనేజర్ ఉండే పలు విషయాల్లో స్కామ్ చేసినట్టు మనకు తెలిసింది. అందులో అతన్ని కొన్ని రోజులు అతన్ని సస్పెండ్ సైతం చేశారు. సస్పెండ్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ నేనై ఈ రకంగా సుమారు ఏకంగా 40 నుంచి 50 మంది బాధితుల వద్ద సుమారు 5 కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్టు మనకు పూర్తి స్థాయిలో వెలువడ్డట్టు మనకు తెలుస్తుంది మధు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.